హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఎలాగో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అటు రేవంత్ గారి పాలన పని విధానం, కేసీఆర్ గారి పని విధానం అయితే కంపేర్ చేస్తారు. సో మీ దృష్టిలో ఎలా ఉంది సార్ వీళ్ళ ఇద్దరి పని విధానం కంపేర్ చేస్తూ చూస్తే? రేవంత్ రెడ్డి అంటారా? అవును, కేసీఆర్ రేవంత్ రెడ్డి. అంటే ఇది ఎప్పుడు ఎట్లయిందంటే, నేను పరిపాలించేప్పుడు చాలా నియంతృత్వంగా ఏక వ్యక్తి పాలనగా జరిగినందుకు ఆ పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం కేసీఆర్ గారి నియంతృత్వ విధానం, ఆయన శైలి అని సమాజంలో చర్చ జరిగింది. అధికారంలోకి వచ్చిన వాడు అట్లే ఉండడానికి వీల్లేదు. అట్లా కావాలని అన్నా కూడా అట్లా మీరు పోరాడిందే ఆయన ఏక వ్యక్తి పాలన అని పోరాడుతుంది. మీరు అధికారంలోకి వచ్చినాక కాంట్రాస్ట్ ఉంటుంది. ఇవాళ ఆయన చేస్తున్నాడు, మినిస్టర్లందరికీ కొంత ఫ్రీడము, మినిస్టర్లు కొంత తోచిన పని చెప్తున్నారు. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి చెప్పినా కూడా కొందరు మంత్రులు వినడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండే కల్చర్. కొన్ని మంచి పనులు చేయాలని చెప్పినా కూడా కొందరు మినిస్టర్ చేయరు. వాళ్ళు మండికేసి కూర్చున్నారు, నాకు అధికారం ఉంది అనేది. ఇది ఈ కల్చర్ ఉంది పార్టీలో. ఏమైందంటే ఏక వ్యక్తి పాలన నుంచి ఒక్కొక్క మినిస్టర్ ఒక చిన్న అథారిటేరియన్, నా పోర్ట్ఫోలియో నేను అనుకున్నది చేస్తా అనే పద్ధతి కొంత ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఆల్రెడీ ఆ కల్చరు మనం కొంత చూస్తున్నాం. కానీ భిన్నంగానే ఉంది. ఒకటి, ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక చర్చ మాకు ఎన్నికల కంటే ముందు 3 రోజుల ముందు ఒక టీవీ ఛానల్లో 2 గంటల చర్చ ఆయనకు మాకు జరిగింది. అవును, ప్రశ్నలు మేము చాలా ఖచ్చితంగా అడిగాము. చాలా అంటే ఎంబరాసింగ్ ప్రశ్నలు కూడా అడిగితే ఓపికతోనే సమాధానం, ఎక్కడ కూడా పేషెన్స్ పోకుండా సమాధానం. అది కొంత ఆయన ఇమేజ్ పెంచింది. సమాజంలో కూడా పర్వాలేదు, ఈ మనిషి ఓపికనే ఉన్నాడు, కాస్త ప్రజాస్వామ్యంగా ఉన్నాడు అని ఒక కొంత ఇమేజ్ వచ్చింది. తర్వాత కూడా మా ఒక 20 మంది మన పౌర సమాజం యొక్క ప్రతినిధులను కలిశాడు. మేము 1.5 సేపు చర్చించాం. ఇట్ వాజ్ ఎ ఫ్రాంక్ డిస్కషన్. పోయిన 20 మంది కూడా ఏది చెప్పాలనుకుంటే అది ఖచ్చితంగా చెప్పారు. ముఖ్యమంత్రి చెప్తే ఏమనుకుంటాడో అనే భయం కాకుండా ఎవ్వరు ఏది చెప్పాలనుకున్నారో ఆ 1.5 సేపు చెప్పారు. ఆయన దానికి సమాధానంగా తనకు సాధ్యమైనంత తనకు వాటికి స్పందిస్తూ, ఇది తప్పకుండా చేస్తాం, అది చేస్తాం, దీన్ని ఇలా చేస్తాం, ఇలా మా విధానాలు ఉంటాయి అని చెప్పాడు. కానీ అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు, ఏంటి మీరు చెప్పేది అనేటువంటి పద్ధతి లేదు. ఆయనకు అట్లా కావడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళు కొందరు ఉంటారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎప్పుడు చెక్ పెడుతుంటారు. ఈయన ఏదైనా గట్టి నిర్ణయం తీసుకొని నథింగ్ డూయింగ్ పోయి అక్కడ హైకమాండ్ చెప్తారు, ఆయన ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నాడు అంటే హైకమాండ్ మళ్ళీ ఈయన మీద మీరు ఏం చేస్తారు అట్లా ప్రవర్తిస్తున్నారు అని వాడు చెప్తాడు. అవును, టీఆర్ఎస్ పార్టీకి అది లేదు కదా. వాళ్ళకి హైకమాండ్ లేదు, ముఖ్యమంత్రికి పోటీదారు లేడు. ఇంటర్నల్ కల్చర్ అంతా ఒక అథారిటేరియన్ కల్చర్. కాంగ్రెస్ పార్టీకి అది కాదు. ఓ హైకమాండ్ ఉంది, దాన్ని ఒక సూపర్విజన్ ఉంది, రెగ్యులర్గా అక్కడ ఢిల్లీలో పోయి ఆన్సర్ చేయాలి. వీళ్ళంతా పోయి అక్కడ చెప్పుకోవచ్చు. తమ ప్రతినిధి దీపాదాస్ మున్షిని పెట్టారు ఇక్కడ. ఆమె నిరంతరంగా ఒక రకమైన వాచ్ పెట్టింది. ఆమె కూడా కేంద్ర తరఫున ఆయనకు కొన్ని సలహాలు ఇస్తే ఇలా చేయడానికి వీల్లేదు అని. ఈ కల్చర్ ఏదైతుందో ఇది డెఫినెట్గా కొంత డిఫరెంట్ కల్చర్. కానీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్కి వచ్చేవరకు మళ్ళీ ఆయన ఔటర్ రింగ్ రోడ్ అంటున్నాడు, సిటీ డెవలప్మెంట్ అంటున్నాడు, మళ్ళీ క్యాపిటల్ దావోస్కి వెళ్ళి మేము డబ్బులు తీసుకొస్తామంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. అది టీఆర్ఎస్ పార్టీకి వీళ్లకు అభివృద్ధి నమూనాలో పెద్ద తేడా లేదు. కానీ పాలన స్వభావంలో కొంత తేడా ఉంది. అది మనకు స్పష్టంగా ఇది ఎంతకాలం ఉంటుంది? ఆయన పవరు కన్సాలిడేట్ అయ్యి ఇంకా ఆయన ప్రశ్నించే వాళ్ళకుండా ఆయనే ముఖ్యమంత్రి, ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా తీసేస్తే పార్టీ కొలాప్స్ అయింది కేంద్రం అనుకున్నది అనుకోండి, లేక రాజశేఖర రెడ్డి ఇక ముట్టడానికి లేదు. అప్పుడు ఆయన ఇంత ప్రజాస్వామ్యంగా ఉంటాడా లేదా అనేది అప్పటి పరీక్ష. అది అప్పటిదాకా ఈ పాలన ఆ పాలన కంటే కంపారిటివ్ కదా. ఆయన ఇలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడంటే ఈయన ఆయనకంటే భిన్నంగానే ఉండాలనుకుంటాడు. అవును, ఆయనలాగానే ఉండాలని అనుకోడు, ఆయనకంటే భిన్నంగా ఉండాలి. ఆ మేరకు ఒక మార్పు ఉంటుంది. కానీ ఎంతకాలం కొనసాగుతుంది? కాంగ్రెస్ మినిస్టర్స్ అందరూ
ఎంత బాధ్యతగా ఉంటారు, అథారిటేరియన్ కాకుండా మానవీయంగా ప్రజాస్వామ్యంగా ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని స్పందించి ఎవరైనా తమకు సమస్య వస్తే కూర్చొని మాట్లాడి అది ఆ కల్చర్ ఏదైతుందో కొందరు మినిస్టర్స్లో అది కనిపించడం లేదు. ఆల్రెడీ వాళ్ళకు పవర్ వస్తూనే కొంత మార్పు వచ్చింది వాళ్ళల్లో. అది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. అసలు ఆ స్టైల్ను అపోజ్ చేసే కాంగ్రెస్ని గెలిపించారు. మీరు అదే స్టైల్లో ఉంటే ఇది చెల్లదు. అది కాంగ్రెస్ మినిస్టర్లు ఆత్మపరీక్ష చేసుకోవాలి. కొంత మోర్ డెమోక్రటిక్గా, మోర్ హ్యూమనిస్టిక్గా, మోర్ రెస్పాన్సివ్గా, మోర్ అకౌంటబుల్గా వాళ్ళు ఉండాలి. దాని కొరకే జనం మీకు ఓటు వేశారు. మీరు అలా చేయకపోతే యూ హ్యావ్ టు పే ప్రైస్. ఓకే. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుంది సార్. అంటే హావా ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ద్వారా వచ్చిందో కంటిన్యూ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రజలది ప్రజాభిప్రాయము ఎప్పుడు ఓవర్ నైట్ మారదు. ఓకే. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులా కాదు కదా, వాళ్ళు ఆ నిర్ణయానికి అలా కట్టుబడి ఉంటారు, కొంతకాలం కట్టుబడి ఉంటారు. ఇవాళ ఓరు కోటేసి మర్నాడు ఇంకోటి కోట, ప్రజల ట్రెండ్ అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సపోర్ట్ స్ట్రక్చర్ ఏదైతుందో అది పూర్తి వీకెండ్ కాదు. టీఆర్ఎస్ పార్టీ చాలా బలహీన పడడం ఏదైతుందో జరిగింది. టీఆర్ఎస్ పార్టీ స్థానంలో భారతీయ జనతా పార్టీ వీళ్ళ మద్దతు ఎక్కడెక్కడైతే తగ్గుతున్నదో వాళ్ళకు కొంచెం మద్దతు పెరుగుతున్నది. లేకపోతే యాంటీ కాంగ్రెస్ తర్వాత ఉన్నవాళ్ళు ఏవైతున్నారో కొంచెము మద్దతు వీళ్ళకి పెరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీకి తగ్గుతున్న మద్దతు కొంతవరకు అది భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అవుతున్నట్లు మనకు కనిపిస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండే మద్దతు ఏదైతుందో నా దృష్టిలో ఆ మద్దతు వచ్చే పార్లమెంట్ పూర్తిగా మారి రిజల్ట్స్ చాలా ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ ఏమీ రావు. అంటే కేంద్రానికి ఎన్నికలు కాబట్టి ప్రధానమంత్రి ఎవరు, నరేంద్ర మోడీ చాలా బలమైన ప్రధానమంత్రి, చాలా స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్, దేశానికి ఒక స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ కావాలని ఒక్క సెక్షన్ ఉంటుంది మధ్యతరగతి, వాళ్ళు కొంచెము షిఫ్ట్ కావడానికి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఎమర్జ్ అయ్యి ఆయన ఒక బెటర్ ఆల్టర్నేటివ్ అని అనుకుంటే అదొక పద్ధతి ఉంటుంది. కనుక పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా ఆశ్చర్యకరంగా ఉండవు, కొంచెము తేడా ఉంటే ఉండొచ్చు. టీఆర్ఎస్ పార్టీ కాస్త దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ కొంచెము గెయిన్ కావడానికి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక 10-12 సీట్ల దాకా వాళ్ళకు వస్తాయి. కొన్ని సీట్లు బీజేపీకి ఎలా 4 సీట్లు ఉన్నాయి, ఇంకో సీటు వస్తే 5 సీట్లు వస్తే రావచ్చు. భారతీయ రాష్ట్ర సమితికి మాత్రము తప్పకుండా ఇప్పుడు ఏ దెబ్బ తగిలిందో ఆ దెబ్బ తగిలింది. అందుకనే డెస్పరేట్గా కేసీఆర్ తన ఆరోగ్యం బాగున్నా లేకున్నా ఈ ఫార్మర్స్ అని తర్వాత వీటి గురించి ఆయన తిరుగుతున్నాడు. ఎండల్లో కూడా ఆయన కొంచెం సుఖానికి అలవాటు పడ్డ మనిషి, కానీ ఇంత ఎండల్లో తిరుగుతున్నాడంటే ఇక ఇప్పుడు కష్టపడకపోతే పూర్తి పార్టీకి ఈ ప్రమాదం అనేది తిరుగుతున్నాడు. కానీ నేను అనుకోవడం సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఉండవు, కొంత మార్పు ఉంటుంది. కానీ అంతకంటే పెద్ద గుణాత్మకంగా మార్పు వస్తుందని అనుకున్నాను. ఆయన చాలా సహాయం చేసేవాడు, అవుట్ ఆఫ్ వే వెళ్ళేవాడు, సీనియర్ నాయకులను ఎట్లా ట్రీట్ చేసేవాడు వాడికి తెలిసింది. రాజకీయంగా సీజన్డ్ వ్యక్తులు కాబట్టి వ్యక్తిగతంగా లాయల్టీ ఉన్నప్పుడు పోరు, పార్టీ క్రైసిస్ ఉన్నా ఆ లీడర్ను పట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే వ్యక్తిగతంగా ఆయన పట్ల అభిమానము, తర్వాత గౌరవము, చాలా మంచివాడు, ఇన్న మంచి లక్షణాలు ఉన్నాయి, నెహ్రూ గారు లాంటి అంటే నెహ్రూ నాయకుడి కింద మేము పనిచేస్తున్నాం అంటే ఒక గౌరవం. ఇది ఇక్కడ అట్లా వ్యక్తిగతంగా మీరు చాలా ఉన్నతంగా ఎదిగి ఉంటే మీరు పట్టుకొని ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.